గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనం ఈరోజు 9వ తరగతి ఉపవాచకంలోని మొదటి పాఠం కొమరం భీం గురించి తెలుసుకుందాము. కొమరం భీం పాఠంలోని ముఖ్యమైన విషయాలను మాత్రం నేను చెప్తాను. మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ లోని కొమరం భీం పాఠాన్ని చదువుకున్నారు అంటే నేను ఇచ్చే సమాచారం మీకు గుర్తుంటుంది. చక్కగా పరీక్షల్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా గానీ మీరు సమాధానం రాయగలుగుతారు. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోని యుద్ధ వీరులు గోండులు. వారిలో కొమరం భీం ప్రసిద్ధుడు. గూడెం పెద్ద చిన్ను కుమారుడు భీం. భీంకు సోము, బొజ్జు అనే అన్నలు ఉన్నారు. భీం చిన్నప్పుడు సంకనపల్లి అడవు గూడెంలో పెరిగాడు. భీం చిన్ననాటి నుండి సాహస ప్రవృత్తి కలవాడు, నాయక లక్షణాలు కలవాడు. ఇతడి ఆలోచనలకు బలాన్ని ఇచ్చింది ఇతని వదినే కుకుబాయి. ఒకసారి భీం మిత్రులతో అడవికి వెళ్ళాడు. చెట్టు కొమ్మలను నరికి మేకలకు వేశాడని అమీన్ సాబ్ ఇతని స్నేహితుడు పైకు వేళ్లను నరికించాడు. ఆ సంఘటన భీం మనసుపై చెరగని ముద్ర వేసింది. అక్కడి గాలి, ఆకాశం, నీరు తమదైనప్పుడు అక్కడ అడవి, భూమి తమవి ఎందుకు కావని భీం వదినను అడిగాడు. భీం కుటుంబంతో సుర్దాపూర్ వెళ్లి అక్కడ అడవులు కొట్టి వ్యవసాయం చేశాడు. అక్కడ భూమి తనదన్న సిద్దికును భీం కొట్టి చంపాడు. జంగ్లా తోళ్లతో పోరు మంచిది కాదని పెద్ద మకాసి భీంకు సలహా చెప్పాడు. భీంకు చాందాలో విఠోబాతో పరిచయం అయ్యింది. అక్కడ భీం తెలుగు, హిందీ, ఇంగ్లీషు చదవడం రాయడం నేర్చుకున్నాడు. విఠోబా నిజాంకు వ్యతిరేకంగా పత్రిక నడిపేవాడు. భీంకు రాజకీయాలను విఠోబాయే తెలిపాడు. భీం అస్సాం తేయాకు తోటల్లో కూలీగా పనిచేశాడు. అక్కడే అల్లూరి సీతారామరాజు గిరిజనుల పక్షాన చేస్తున్న పోరాటం గురించి, యుద్ధ రీతుల గురించి భీం తెలుసుకున్నాడు. తర్వాత కాకన్ ఘాట్ లో అతడు అన్నలను కలిశాడు. దేవడం పెద్ద లచ్చు పటేల్ భీంకు సోంబాయితో పెళ్లి చేయించాడు. పైకుబాయి కూడా భీం పట్ల ఆకర్షణతో అతన్ని పెళ్లాడింది. బాబేఝరీ వద్ద భీం కుటుంబీకులు అడవిని కొట్టి వ్యవసాయం చేశారు. జంగ్లాత్ వాళ్ళు మన్నెం గూడెలను భస్మం చేశారు. భీం జనగామలో వకీలును కలిశాడు. భీం 12 గూడెల గిరిజనులను పట్నాపూర్ పిలిచాడు. అక్కడ గిరిజనులు నైజాంతో పోరాటం చేసి చద్దామని నిశ్చయించారు. బాబేఝరీ ప్రాంతంలో గిరిజనులు సర్కారు ఆజ్ఞలను లెక్క చేయలేదు. విషయం నైజాంకు చెప్పడానికి భీం ప్రయత్నించాడు. 7 నెలలు గిరిజనులకు నైజాం సైన్యానికి పోరాటం జరిగింది. ఒక గ్రామం పెద్ద కుట్రతో నైజాం సైన్యం దొంగతనంగా వచ్చి గోండు వీరుల్ని, భీంను కాల్చి చంపింది. ఈ సమాచారం మీకు ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాసేలాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.